ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆగస్టు మాసపు ఈ యొక్క ఉపవాస కూడికి చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మనం ఆలకిద్దాం, గ్రంథాలు తెరుద్దాం. దైవ గ్రంథమైనటువంటి ద్వితీయోపదేశ కాండం గ్రంథంలో 4వ అధ్యాయములో 7-8 వచ్చిన భాగాల్ని మన ధ్యానాంశం నిమిత్తము మనము చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశించినటువంటి రెండవసారి ఉపదేశించినటువంటి మాటలు నిగూఢమైనటువంటి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండ గ్రంథములో 4వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాల్ని తీసిన వారు బిగ్గరగా చదవండి. ఈ రాత్రికాల వేళ ఈ మాట ద్వారా దేవుడు మనల్ని దర్శించాలని, మన ప్రార్థనను బలపరచాలని ఇష్టం కలిగి ఉండగా ఆయన స్వరాన్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాం. ద్వితీయోపదేశ కాండం ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. చాలండి. చాలా చక్కని మాట, మన బలపరిచే మాట, మన ప్రార్థనను ఉజ్జీవపరిచే మాట. ఈ రాత్రికాల వేళ దేవుడి ప్రార్థించటానికి ప్రోత్సహించే ఒక చక్కని మాటను ఇప్పుడు మనము చదువుకున్నాం. ఆయనకు ప్రార్థిస్తున్నటువంటి ప్రజలకు, ఆయనకు మొర్ర పెడుతున్నటువంటి ప్రజలకు దేవుడు బైబిల్ గ్రంథములో కొన్ని పేర్లు ప్రస్తావించాడు. ఈ రాత్రికాల వేళ ఆయన మొరపెట్టడానికి వచ్చాం, ఆయనకు సమీపముగా ఉండటానికి వచ్చాం. ఈరోజు ఈ యొక్క కూడిక జరుగుతుందో లేదో అని అనుకున్నాను నేను వాస్తవంగా. ఎందును బట్టి అంటే వాతావరణ పరిస్థితులు కొద్దిగా అననుకూలంగా ఉన్నాయి. సో ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్కి చేంజ్ చేద్దామా అన్నట్టు కూడా ఆలోచన ఉండింది. ప్రభు మహాకృపను బట్టి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆయనకు మొర్రపెట్టడానికి వచ్చాం, సమీపంగా ఉండటానికి వచ్చాం. మన అక్కరలు, మన ఆక్రందనలు, మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలన్నీ దేవుడు పాదసందులో వ్యక్తం చేయటానికి వచ్చాం. అయితే ఆయనకు వ్యక్తం చేయటానికి వచ్చినటువంటి మనకు మనం ప్రార్థిస్తున్న ప్రభువు ఒక చక్కని పేరు పెడుతున్నాడు. ఏం పేరేంటి అక్కడ? గొప్ప జనము అని అంటున్నాడు, గ్రేట్ నేషన్ అని అంటున్నాడండి ఇంగ్లీష్ బైబిల్లో. చాలా చాలా మంచి మాట. దేవుడు తనకు ప్రార్థించే వారికి, తనకు మొరపెట్టే వారికి, తన ఆక్రందన చెప్పుకునే వారికి ఆయన సమీపముగా వచ్చి ఆయనకు ఒక గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. వీరు నా జనము, వీరు గొప్ప నా జనము అని అంటున్నాడండి. అదే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ప్రతిష్ఠిత జనము అని అంటున్నాడు, స్వకీయ జనము అని మనం చూస్తున్నాం. ఇలాంటి ధైర్యముతోటి ఈ రాత్రికాల వేళ ప్రభు పాదసంధి దగ్గరికి మనము చేరి రావాలండి. మనం ప్రేమించినటువంటి దేవాతి దేవుడు, మన కోసం రక్తం కాచినటువంటి ఆ ప్రియ ప్రభు తనకు స్వకీయ జనముగా మనలను ప్రకటించుకున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా దత్తత తీసుకున్నారనుకోండి, వారు ఏం చేస్తారంటే యాక్చువల్గా చేయాల్సిన గవర్నమెంట్ లెక్క ప్రకారం చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకరికి దత్తత తీసుకుంటే గవర్నమెంట్ ప్రకారం నేను వీరిని దత్తత తీసుకున్నాను అని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇవ్వాలి. 6 దినము నుంచి వాళ్ళు వారికి సంబంధించిన వాళ్ళు లేక కుమారులు కుమార్తెగానో ఎట్లాగో బహుశా దత్తత తీసుకున్నారు. అందును బట్టి ఇక్కడ కూడా మనల్ని ప్రేమించినటువంటి మన ప్రియ ప్రభు తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రకటించుకున్నాడు. కనుకనే మనం ధైర్యంగా వచ్చి ప్రభువా, తండ్రి, అబ్బా, నాయనా, నా యొక్క మొర ఆలకించు అని చెప్పి దేవుని పాదాచెంతలకు మనము రాగలుగుతున్నామండి. మన సమస్యలన్నీ ఒక తండ్రికి చెప్పుకున్నట్లుగో, ఒక స్నేహితులు చెప్పుకున్నట్లు, ఒక తల్లికి చెప్పుకున్నట్లు, లేకపోతే ఒక ప్రియమైన వారికి చెప్పుకున్నట్లుగానో బహుశా తృప్తిగా, నెమ్మదిగా, కూలంకుషంగా
ప్రభు పాదసందులో వ్యక్తము చేసేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ దేవుని దగ్గరికి నువ్వు ఎలాగా వస్తున్నావు? ఎస్, నా దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను కనుక నా భారాలన్నీ ఈ రాత్రికాల వేళ ఆ దేవునికి చెప్పుకుంటే నా ప్రార్థన ఆలకించేవాడు సర్వాన్ని చేయగలడు అని నేను నమ్ముతున్నామా? అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చూడండి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రార్థించేటప్పుడు, మనం మొరపెట్టేటప్పుడు, మన చింత యావత్తును ఆయన దగ్గరికి తీసుకువచ్చేటప్పుడు ఈ యొక్క ఐడెంటిటీని లేకపోతే ఈ గుర్తింపుని మనము మర్చిపోకూడదు. మనం ఎవరు అంటే ఆయన సొత్తైన ప్రజలము, తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడినటువంటి వారము అనే ఒక ఐడెంటిటీ లేకపోతే అదే గుర్తింపు ఈ రాత్రికాలం మర్చిపోకుండా ఆయన పాదసందుకి మనము చేరి రావాలండి. ఈ లోకంలో గొప్పవారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, లేదా గొప్పవారు మన మాట వినాలనుకోండి, మన వెనక ఏం కావాలి? మనకు ఒక రికమెండేషన్ పత్రం కావాలి, లేకపోతే కొంత స్థితి, కొంత పరిస్థితి మన మాటకు విలువనిచ్చేదిగా ఉండాలండి. అంత మాత్రమే మన స్థితి ఆ పెద్దవాని దగ్గర అక్కడికి వస్తుంది, మనకు విలువను తెస్తుంది. కానీ ఈ లోకాలనేటువంటి పరమప్రభు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరకు ఏ ఆధిక్యత లేనటువంటి, ఏ నీతి లేనటువంటి, అంత మాత్రం మంటి సమానమైనటువంటి మనము రావటానికి ఏ రికమెండేషను అవసరము లేదని ఈ రాత్రికాల వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. నీకు నీవుగా, నాకు నేనుగా, అయ్యా తండ్రి ప్రభు అని చెప్పేసి పిలిస్తే నా కుమారుడా అని పలికేటువంటి పరమాత్ముడు ఈ రాత్రికాల వేళ మనం ప్రార్థన చేస్తున్నటువంటి పరమాత్ముడు అండి. స్పందించేవాడు ఈ ప్రభు. ఇలాంటి మంచి దేవుని దగ్గరికి ప్రార్థించటానికి మన శరీరాలను శ్రమ పెట్టుకొని ఆయన పాదచరణాల దగ్గరికి వచ్చాం, శరణు అని వేడుకుంటున్నాం. అయితే దేవుడు మనల్ని గొప్ప జనంగా ఎందుకు అన్నాడు? 2 కారణాలు అక్కడ ఉన్నాయి. అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఎందుకు గొప్ప జనం అన్నాడు? గొప్ప జనము, ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని మనల్ని అన్నాడు. అయితే ఎందుకు అన్నాడు చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచన భాగములో అక్కడ ఒక చక్కని మాట ఉంది. అది ప్రమందు ప్రియమైన వలరా ఇది ప్రశ్నిస్తున్నాడు. ఏ దేవుడు ఏ జనానికి సమీపంగా ఉన్నాడు అనగా మనకు ఉన్నట్లుగా ఈ భూప్రపంచం మీద ఎవరికి సమీపముగా ఎవరో లేరు అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇది ఈ దినం మనం ఎంతగానో ప్రోత్సహించాలి. మన ప్రార్థనను పురుకొల్పాలండి. మన దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి మన ప్రక్కనే నిలుచున్నాడు, మన ప్రక్కనే వింటున్నాడు. తండ్రి అని పిలవగానే బహుశా ప్రక్కనే ఉండి పలుకుతాడు అన్న ఒక దృఢ సంకల్పం, నిశ్చయత నీ హృదయంలో ఈ రాత్రికాల వేళ ఉండాలండి. 100 తన తండ్రిని కుమారుడు పిలుస్తున్నప్పుడు తండ్రి అయిన వాడు తప్పకుండా పలుకుతాడు. ఆయన ఆక్రందనకు తండ్రి స్పందిస్తాడండి. హీఈస్ వెరీ నియర్ టు అస్ అని చెప్తున్నాడు. ఆయన మనకు అతి సమీపముగా ఉన్నాడండి, అతి సమీపముగా ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ రాత్రికాల వేళ దేవుడుకి ప్రార్థించడానికి వచ్చిన నీవు నీ యొక్క బాధలు చెప్పుకోవటానికి వచ్చావు, నీ కుటుంబ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చావు. అది మాత్రమే కాదు, నీ ఆక్రందనను ప్రభు పాదసన్నిధిలో వ్యక్తం చేయటానికి వచ్చావు. ప్రియమైన సోదరు, దేవునితో ప్రత్యేకంగా గడిపేది యొక్క ఉపవాస కూడిక. అయితే
ఆయనతో గడపటానికి వచ్చిన నీతో దేవుడు ఇస్తున్న వాగ్దానం, నీ ప్రక్కనే ఉంటాడు. నీకు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ దేవాతి దేవుడు నీ ప్రక్కనే ఉండి నీకు సమీపంగా ఉంటాడు. ప్రక్కనే ఉన్నవాడు నీ ఆక్రమణ తప్పకుండా వింటాడు. ప్రక్కనే ఉన్నవాడు నీ కోరిక తీర్చకుండా ఉండడు. ప్రక్కనే ఉన్నవాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ఎక్కడో దూరాన ఉన్నటువంటి పిలిచిన ప్రభువుకు అన్ని వేల మంది జనములో ఆయన యొక్క ఆయన మాటలో ఉన్నటువంటి విశ్వాసం అర్థమైందండి. ప్రియమైన వాళ్ళరా, వెంటనే ఆ యేసుక్రీస్తు వారు పోతున్న మార్గాన్ని, ఆ దిశను మార్చుకొని ఈ గుడ్డి భర్త దగ్గరికి వస్తున్నప్పుడు బహుశా అక్కడ చాలామంది ఉన్నారు. కొన్ని వందల మంది ఉండవచ్చండి, వందల మంది ఉండవచ్చు. వారెవ్వరికి ఈ గుడ్డి వాని ఆక్రందన వినబడలేదు. ముందులున్న వాళ్ళకి వినబడలేదు, వెనక ఉన్న వాళ్ళకి వినబడి వారేమన్నారు, గమ్ముగుండయ్యా, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన గొప్పవాడు కదా, నీ దగ్గరికి రాడు అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ఆ మాట విన్నట్టే మరి ఎక్కువగా అరిచిన వాడిగా ఉన్నాడు. ఎక్కడో దూరాన పోతున్నటువంటి ప్రియ ప్రభువుకు వినబడిందండి. ప్రియమిందుకు ఆ మాటలో ఉన్నటువంటి విశ్వాసం, ఆ మాటలో ఉన్నటువంటి నమ్మకం, ఆ మాటలో ఉన్నటువంటి సంకల్పం, ఆ మాటలో ఉన్నటువంటి ఒక ధైర్యం, ఎస్ నా ప్రార్థన, నా యొక్క మొర, నా యొక్క ఆవేదన, లేకపోతే నా యొక్క మాట దేవాతి దేవుడు వింటాడు అని ఆ భర్తమయ మాటలో ఉన్నటువంటి స్థిరతను దేవుడు గ్రహించాడు. కనుక వెంటనే ఆయన దగ్గరికి రాగలిగాడు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల వేళ నువ్వు పెట్టే మొర, నువ్వు పెట్టే ఆక్రందన నీ ప్రక్క వారికి వినిపించకపోవచ్చు, అంతమంది నీ ఎదుటి వారికి వినిపించకపోవచ్చు, నీ భార్యకో నీ భర్తకో బహుశా అర్థం కాకపోవచ్చు. అంత మాత్రమే కాదు, నీ సేవకుని కూడా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. హన్నా ప్రార్థన చేస్తుంది, హృదయ వేదనతో ప్రార్థన చేస్తుంది, హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేస్తుంది. దూరం ఉన్న ఏలియా ఏమన్నాడండి? ఏలియా ఉన్నాడు, అమ్మా ఎందుకు మత్తురాలి ఉంటావు అని అన్నాడండి. వెంటనే హన్నా అన్నది, అయ్యా నేను మత్తురాలు కాదు, అయ్యా నేను మత్తురాలు కాదు, నేను ఎక్కడికెక్కడికో పోయి ఏడ్చానయ్యా, ఎక్కడికెక్కడ బాధపడ్డానయ్యా, ఎక్కడికెక్కడ అంగలార్చాను, కానీ ఒక్కడి కూర నాకు తీర్చలేదు. నా భర్త నన్ను ఏదో సాటిస్ఫై చేయటానికి నాకంటే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడాడు పిల్లలు. కానీ నా యొక్క నింద తొలగించబడాలంటే ఇదే సరైన స్థలమని, ఇదే సరైనటువంటి మార్గమని, ఇక్కడే నిజ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారని నేను నమ్మి ఇక్కడ ఆక్రందన చేస్తున్నాను, నా హృదయాన్ని క్రొమ్మరిస్తున్నానని బహుశా దైవజనుడు కూడా ఆలకించినటువంటి విషయాన్ని ఆ హన్నా చెప్పినట్లుగా ఈ రాత్రికాల వేళ నీ ఆక్రందన, నీ ఏడ్పు, నీ మాట, నీ ప్రార్థన నీ ప్రక్కవారుకో, నీ ఎదువారుకో, నీ యొక్క సేవకునికో, నీ సంఘ పెద్దకో బహుశా అనవసరం. కానీ ప్రియమైన సోదరులారా, నీ ప్రార్థన ఆలకించేవాడు నీ ప్రక్కనే ఉన్నాడండి. ఆయనకి ఎవరికి సమీపంగా ఉన్నాడు? కొన్ని మాటలు మనం చూద్దాం. మార్కు రాసిన వర్తమానము 6వ అధ్యాయము 48వ వచ్చిన భాగములో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా చూసుకున్నాం. మార్కు రాసిన వర్తమానము 6వ అధ్యాయము 48 వచ్చిన భాగాన్ని చూడండి. ద పేజ్ నెంబర్ 37. అప్పుడు గాలి ఎదురైనందున ఆయన సముద్రం మీద నడుచుట వారు చూసి గోధుమలు తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని చెప్పాను. ఓకే, ఇక్కడ శిష్యులకు గాలులు ఎదురైనాయండి, తుఫాను ఎదురైంది. అద్దరికి మేము చేరుతామా లేదా అనే ఒక సందేహం, ప్రాణ భయంతో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వారికి సమీపిస్తున్నాడండి. ఆయన దాటిపోవాలని అనుకున్నాడు అక్కడ మాటను బట్టి. ఈ దాటిపోయి నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు. కానీ వారి స్థితిని చూసి, వారి పరిస్థితిని చూసి, వారి బాధను చూసి, వారి ఆపదను చూసి వారి దగ్గరికి సమీపిస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. అయితే ఆయన సమీపిస్తున్నాడు. శిష్యులు ఏమనుకున్నారంటే, అయ్యో భూతం అనుకున్నారు, అయ్యో దెయ్యం అనుకున్నారు,
అయ్యో ఏదో వస్తుంది మన సంహరించడానికి వస్తుంది. ఒక పక్క వాన వస్తుంది, ఒక పక్క తుఫాను వస్తుంది, ఒక పక్క గాలి వస్తుంది, మరొక పక్క భూతం వస్తుందని చెప్పి గడగడ వణికారు. కానీ వస్తున్నవాడు మనల్ని కాపాడేవాడు, వస్తున్నవాడు మన ప్రార్థన ఆలకిస్తున్నవాడు, వస్తున్నవాడు మన వాపల నుంచి విడిపించేవాడు, వస్తున్నవాడు ఈ యొక్క తుఫానును కూడా గద్దించగలిగినటువంటి గొప్పవాడని గుర్తించకుండా భూతమని చెప్పేసి అర్ధరహితమైన జ్ఞానముతోటి వారు అర్థం చేసుకున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవాతి దేవునికి సమీపముగా ఉన్న వాస్తవాన్ని, లేకపోతే ఆ యొక్క స్థితిని, లేకపోతే ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు కలిగి లేకపోతే ఇలాగే నువ్వు భయపడతావు. నీ ఎదుట ఉన్న శ్రమలు నీకు భయపెడతాయి. అంత మాత్రమే కాదు, నీకు కనిపిస్తున్నటువంటి బాధలు నీకు భయపెడతాయి. అంత మాత్రమే కాదు, నీకు ఎదురైనటువంటి తుఫాను నిన్ను భయపెడుతుంది. జీవిత నావలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో తుఫాన్లు రాక మానవండి, ఎన్నో ఉపద్రవాలు రాక మానవండి, మునిగిపోయే ప్రశ్నలు రాకు మానవు. కానీ అయితే వాటన్నిటిలో దేవుడు సమీపముగా ఉన్నాడన్న నమ్మకం నీకు ఉంటే తప్పకుండా ఆయన ఏమంటున్నాడు, నేనే అయాం అని అంటున్నాడండి, భయపడుకో అని అంటున్నాడండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ఈ నమ్మకం మన ప్రార్థనలో కనిపించాలి. ఈ రాత్రికాల వేళ ఈ విశ్వాసపు జాడ మన మరలో విడిపించబడటం లేదు. ఉపవాసం ఉంటున్నాం, వాక్యం వింటున్నాం, ఇది చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం, కానీ మనం మొరపెట్టేటప్పుడు సేమ్ అదేనండి, అయ్యా అయ్యా అయ్యా. ప్రేమైన సోదరు, నీ యొక్క ప్రార్థనలో ఒక నిరీక్షణ లేదు, నీ ప్రార్థనలో ఒక నమ్మకం లేదు, నీ ప్రార్థనలో ఒక ధైర్యం లేదు, నీ ప్రార్థనలో నా చింత యావత్తు భరించేవారు నా దేవుడు అన్నటువంటి ఒక సంకల్పం లేదు. కనుకనే ఇంకా నీ హృదయంలో విచారంగానే ఉన్నది, దుఃఖంగానే ఉన్నది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడకుండా ఇంకా కన్నీరుగా ఉందంటే నీ ప్రార్థనలో ధైర్యం కలిగి ఉండదు. ఎందుని బట్టి అంటే ఆయన సమీపముగా ఉన్నాడన్నటువంటి మాట నువ్వు ఆలకించడం లేదండి. ప్రియమైన సోదరులారా, ఆ ఆలోచనను మనం అర్థం చేసుకుంటే తప్పకుండా నీ గమ్యాన్ని చక్కగా నువ్వు చేరుకోగలవండి. కనుక మనం ప్రార్థిస్తున్న దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు. అందుని బట్టి హెబ్రీ రాసిన పత్రిక చూడండి. అపోస్తున్న పౌలు హెబ్రీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ 11:6లో ఒక చక్కని మాట అంటున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి చాలండి. ప్రభు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు అంత మాత్రమే కాదు, నువ్వు ఎవరి దగ్గర అంగలారుస్తున్నావో ఆ దేవుడు బహుశా నీ ఆక్రందన తీరుస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడన్న విశ్వాసం నీకు ఉండాలి కదా అని అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తున్నాడండి. ఉన్నవాని దగ్గరికి మనం వస్తున్నాం, సమీపముగా ఉండే వాని దగ్గరికి వస్తున్నాం, మన యొక్క ఆక్రందనను తన ఆక్రందనగా స్వీకరించే దగ్గరికి వస్తున్నాం. అంత మాత్రమే కాదు, మన బాధను చూసి బాధపడే వాని దగ్గరికి మనం వస్తున్నామండి. అది మాత్రమే కాదు, మన మీద కోపపడినా, మన మీద భయంకరమైన క్రోధం చూపాలని అనుకున్నా కూడా దాన్ని మార్చటానికి కూడా సందేహించినటువంటి ప్రభువు దగ్గరికి మనం వస్తున్నామండి. అక్కడ శిష్యులకు కూడా మీరు అద్దరికి వెళ్ళండి అన్నాడు, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? వారి ప్రక్కనే ఉన్నాడండి, వారి ప్రక్కనే ఉన్నాడు. గాలి లాంటి సమస్యలు, తుఫాను లాంటి విపత్కరమైన సమస్యలు నీ జీవితానికి అడ్డంకిగా నిలిచి జీవిత యాత్రలో ముందుకు పోవటానికి కొద్దిగా ఆటంకంగా ఉన్నాయా? ఏంటి ప్రభువా నా జీవితం, ఏంటి ప్రభువా నా బిడ్డల జీవితం, ఏంటి ప్రభువా నా యొక్క స్టడీ, ఏంటి ప్రభువా నా ఉద్యోగ జీవితం, ఏంటి ప్రభువా నా వివాహ జీవితం, నా బిడ్డల జీవితం అని కృంగిపోతూ ఇంకా అక్కడే కుదేలైపోతావని చెప్పి అనుకుంటున్నావా? అయితే నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను ముందుకు నడిపించేవాడు నీ ప్రక్కనే ఉన్నాడన్న నమ్మకం ఈ రాత్రికాల వేళ నీవు కలగాలి.
అందును బట్టే నేను సమీపముగా ఉన్నట్లు ఏ దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు దేవుడే ప్రశ్నిస్తున్నాడు. కనుక సమీపముగా ఉండే దేవాతి దేవుడు. రెండవది, ఆయనకి ఇంకా ఎవరికి సమీపంగా ఉంటాడు? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచన భాగములో మరొక మాట ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచన భాగములో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చదువుకున్నాం. అందుకు రాజు చూస్తున్నాను, ప్రత్యుత్తరం ఇచ్చింది. బయటికి వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుడికి వ్యతిరేకమైన వాటిని తిరస్కరించే విషయంలో, తన భక్తిని కాపాడుకునే విషయంలో లోకముతో రాజీ పడినటువంటి ఈ యొక్క భక్తుల పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తున్నామండి. ఫలితంగా దేవుడి కోసం నిలబడ్డందుకు, లోకముతో రాజీ పడినందుకు, అంత మాత్రమే కాదు, దైవ వ్యతిరేకమైన కార్యాల్లో వారు పాలుపుచ్చుకోనందుకు వారు అగ్నిలో వేయబడ్డారు. అంత మాత్రమే ఆ అగ్ని 7 అంతల తీవ్రతరం చేయబడిందని దైవలేఖనం తెలియజేస్తుందండి. భక్తిని కాపాడుకున్నటువంటి ఈ భక్తులు కాలిపోయారా? ప్రియమైన సోదరులు, కాలిపోలేదండి. ప్రభువు ఎక్కడ నిలిచాడు? దూరాన్ని నిల్చొని చూస్తున్నాడా? అయ్యో కాలిపోతున్నారే, అయ్యో కాలిపోతున్నారే అని చెప్పేసి దూరాన్ని నిల్చొని చూస్తున్నాడంటే కాదు. వారు ఏ స్థలములైతే కాలిపోవటానికి బహుశా అగ్ని 7 అంతలు చేయబడ్డదో అదే అగ్నిలో వారి ప్రక్కనే ప్రభువు తప్పకుండా నిలబడినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అక్కడ రాజు కూడా ఒక మాట అంటున్నాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో, నా చేతిలో నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ యువర్ గాడ్ టు సేవ్ అని చెప్తున్నాడండి. నా చేతిలో నుంచి విడిపించటానికి ఎవరు దేవుడు ఉన్నారు మీకు అని చెప్పేసి వారి మీద గర్వంతో మాట్లాడాడు. కొన్నిసార్లు ఇదే ప్రశ్న మనకి ఎదురవుతుందండి. ఇదే ప్రశ్న నీ భర్త నుంచో, నీ బిడ్డల నుంచో, నీ భార్య నుంచో, నీ తల్లిదండ్రుల నుంచో, దేవుడు నమ్ముకున్నావమ్మా, నీ దేవుడు ఏమైపోయాడు? కష్టపడుతున్నప్పుడు, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు? నువ్వు ఫెయిల్ అవుతున్నప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు? అంత మాత్రమే కాదు, నువ్వు ఇంత భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ దేవుడు ఎక్కడా అని చెప్పేసి కొన్నిసార్లు లోకం మనల్ని ప్రశ్నించక మారదు. కానీ ప్రియమైన సోదరులారా, ఆ ప్రశ్నలతో నువ్వు కృంగిపోకుండా ఈ యొక్క భక్తులు చెప్పిన మాట కూడా చెప్పాలి. నా దేవుడు నా పక్కనే ఉంటాడు, నా దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఇన్ కేస్ ఒకవేళ రక్షించకపోయినా, నన్ను కాపాడకపోయినా, నా దేవుని కోసం నేను జీవిస్తాను. అబ్బా, ఎంత విశ్వాసం అండి! ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నా దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు, నా వెన్నంటి ఉన్నాడు అనే స్థిర విశ్వాసం నువ్వు నేను కలిగి ఉండాలి. ఆ ప్రశ్న అడిగిన ఆ రోజే ఆ యొక్క మంత్రి నోటి నుంచే 3వ అధ్యాయము 26, 24 వచనం చూడండి. 24 వచన భాగం, 3వ అధ్యాయం 24 వచన భాగం. ఆశ్చర్యపడి ఉమ్ 28 వచ్చిన చదవండి. 28 వచ్చిన భాగం. ఎస్, వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులకు రక్షించును. వారు తమ దేవునికి కాక మరొక దేవునికి నమస్కరింపక ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థము చేశాడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థకు దేవుడు గాక మరి ఇదే దేవుడు లేడు. ఎంత మంచి మాట అండి! ఏ మంత్రి అయితే 26వ వచనంలో బహుశా నీ దేవుడేడి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు,
అదే మంత్రి, అదే రాజు, అదే అధికారి నోటి నుంచి ఏమంటున్నాడు? అయ్యా, మీ దేవుడు నిజమైన దేవుడయ్యా, మీ దేవుడు సమర్థవంతుడైన దేవుడయ్యా, మీ దేవుడు రక్షించేటువంటి సామర్థ్యత దేవుడు, మీలాంటి దేవుడు ఎవరికి లేడు అని చెప్పి అదే నోటి నుంచి వినిపిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ద్వితీయోపదేశ ఖండంలో ఉన్న ప్రశ్నకు ఇక్కడ ఖచ్చితమైన సమాధానం ఉన్నది. ఏ దేవుడు మీకు ఉంటాడు మీ ప్రక్కన నాలగన్నట్టుకు బస్ ఇక్కడ చెప్తున్నాడు, ఈ దేవుడు నీ ప్రక్కనే ఉంటాడండి. ఈ దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఈ దేవుడు సమీపముగా ఉండటానికి సమర్థుడు. హీఈస్ ఏబుల్ టు, బహుశా ఆయన నీకు సమీపముగా ఉండటానికి సమర్థుడైనటువంటి దేవాతి దేవుడు. ప్రియమైన సోదరులారా, ఆయన శాసనాలను మార్చే దేవుడు, నీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు, నీ శత్రువుల ఎదుట నీకు గిన్నె నిండి పొర్లి పారజేసే దేవుడు అండి. తన దూతను పంపి నీకు ఆశ్రయం ఇచ్చే దేవుడు, ఇరుకులో కూడా విశాలత అనుగ్రహించే దేవుడు, తన్ను ఆశ్రయించిన వారిని రక్షించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. అలాంటి దేవుని దగ్గరికి మీ శరీరాలను శ్రమ పెట్టుకొని ఈ రాత్రికాల వేళ చేరవచ్చాం. అయ్యా, నా ఆక్రందన ఇది, నా బాధ ఇది, నా శ్రమ ఇది, నా ఇబ్బంది ఇది. ఈ లోకములో నీలాంటి దేవుడు, నీలాంటి స్నేహితుడు, నీలాంటి అన్నదమ్ముడు, నీలాంటి తల్లి, నీలాంటి తండ్రి ఎవరో లేరు ప్రభా. నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీకంటే నాకు సమీపముగా ఎవరూ లేరని చెప్పి ఆ ప్రియ ప్రభు పాద సన్నిధి దగ్గరికి రాగలిగితే తప్పకుండా నీ దగ్గరికి రాగలడండి. చివరిగా మరొక మాటను చూసుకున్నాం. మూడవది 2 తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచన భాగములో మరొక మాట కూడా ఉంది. ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడు? ఆయన కోసం నిలబడిన వారికి సమీపముగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్రయించిన వారికి సమీపముగా ఉంటాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచన భాగం. ఎస్, ప్రభు నా ప్రక్కన నిలిచి ఏం చేస్తున్నాడు? నన్ను బలపరిచాడు. ఎస్, అపోస్తలుడైన పౌలు ఏ పని కొరకు తాను పిలువబడ్డాడో, ఏ పని చేయటానికి దేవుడు ఏర్పరిచాడో ఆ పని ధైర్యంగా చేయటానికి, ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి కారణం ఏంటంటే నన్ను పిలిచినవాడు, నన్ను పంపినవాడు. అందు మాత్రమే కాదు, ఏ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నామో ఆ దేవుడు నా ప్రక్కనే ఉండి నన్ను బలపరిచాడు. అయితే ఆ మధ్యలో ఏమైందండి? సింహం ఎదురైందంట. అక్కడ రాసి ఉన్నది, శ్రమ ఎదురైంది, వ్యతిరేకలు ఎదురైనాయి, ప్రాణాపాయం ఎదురైంది, అంత మాత్ర శరసాలు ఎదురైంది, సంఖ్యలు ఎదురైనాయి. అయితే వాటన్నిటినీ తప్పించుటకు, నన్ను బలపరచుటకు ప్రభువు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు అని ఆ మాటలో మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన నీ ప్రక్కనే ఉండే దేవుడు అండి, నీకు సమీపముగా ఉండే దేవుడు. అంత మాత్రమే కాదు, నీకు తన చిత్తానుసారముగా నిన్ను బలపరిచే దేవుడు. ఆయన ఏర్పాట్లో నువ్వు సాగగలిగితే, ఆయన చిత్తానుసారముగా నువ్వు సాగగలిగితే, అంత మాత్రమే కాదు, ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రార్థించగలిగితే పరిపూర్ణమైన హృదయముతోటి ఆయన కోసం దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వలె ఒక రాజీ లేని భక్తిని నువ్వు ఆయన కోసం జీవించి ఆయన కోసం సాగగలిగితే నీ ప్రక్కన ఉంటాడు. ఆయన నిన్ను ఎందుకోసం ఏర్పరుచుకున్నాడో, ఎందుకోసం పిలుచుకున్నాడో, ఎందుకోసం రక్షించుకున్నాడో నువ్వు గ్రహించి ఆయన కోసం సాగుతుంటే తప్పకుండా నీ ప్రక్కనే ఉంటాడు. ఆయన సంపూర్ణముగా నువ్వు ఆశ్రయించగలిగితే తప్పకుండా ఆ శిష్యులకు ప్రక్కన ఉన్నట్లుగా బహుశా నువ్వు ఆయన ప్రక్కన ఉంటాడండి. శిష్యులు అనుకున్నారు, అయ్యా మేము చచ్చిపోతాం ప్రభువా, మమ్మల్ని రక్షించు అని అన్నారు. అనగా సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడుతున్నావు ప్రియమైన సోదరి, ఆధారపడుతున్నారు ప్రియమైన సహోదరుడా. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతున్నామో అప్పుడు నీ జీవితంలో జయం కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతున్నావో అప్పుడు నెమ్మది కలుగుతుంది. అది మాత్రమే, ఎప్పుడైతే ఆధారపడుతున్నావో అప్పుడు పరిపూర్ణమైన శాంతి సమాధానాలు నీకు నాకు కలగలవండి. ఎందుకు బట్టండి, హీఈస్ వెరీ నియర్ టు అస్. ఆయనకు మనకు అతి సమీపముగా ఉన్నటువంటి దేవాతి దేవుడు. కొన్నిసార్లు నీ ప్రక్కనే ఉన్న నీ భార్య
నిన్ను వదిలిపెట్టిపోవచ్చు, ప్రక్కనే ఉన్న నీ భర్త నిన్ను వదిలిపెట్టిపోవచ్చు. అంత మాత్రమే కాదు ప్రభును, ప్రక్కనే ఉన్నటువంటి నీ నీ యొక్క బిడ్డలు నిన్ను వదిలిపెట్టిపోవచ్చు. నీ ప్రక్కనే నీ జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు ఉపయోగకరంగా ఉండవండి కొన్నిసార్లు. అది మాత్రమే కాదు, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అవన్నీ నీ ప్రక్కనే ఉంటాయి. ఏటీఎం కార్డు ప్రక్కనే ఉంటాయి, క్రెడిట్ కార్డు ప్రక్కనే ఉంటాయి, ధనం ప్రక్కనే ఉంటుంది, బహుశా అన్నీ ప్రక్కనే ఉంటాయి. అంత మాత్రమే కాదు, నువ్వు ఒంటరిగా బాధపడుతున్న సమయాలు ఎన్నో ఉన్నాయండి. అయితే వారందరూ ఏమి చేయలేరు, కానీ అవన్నీ ఏమి చేయలేవు, కానీ నిన్ను బలపరిచేవాడు, నీకు నెమ్మదిని అనుగ్రహించేవాడు నీ ప్రియ ప్రభు. ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ప్రియమైన సోదరులారా, తప్పకుండా ఇద్దరు పెళ్ళయి భార్యాభర్తలు ఒక అడవిలో వెళ్ళిపోతూ ఉన్నారంటండి. వెళ్ళిపోతూ ఉంటే మీకు ఇప్పుడు తెలుసండి, ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, ఒకరి మీద ఒక ప్రేమగా ఉంటున్నారు, ఒకరి మీద చేసుకుని వెళ్తూ ఉన్నారు. సడన్గా అడవిలో ఒక ఎలుగుబంటి వచ్చిందంట. అయ్యో, ఎలుగుబంటి వచ్చిందిరా నాయన అని చెప్పేసి ఎప్పుడైతే వెలుగంటిని చూశాడో వెంటనే ఏం చేశారంటే ఆ భర్త ఈ భార్య వదిలేసి పారిపోయాడు. ఇంకేం అర్థం కాలేదు, ఎలుగుబంటి వస్తుంది, ఎదురుగా వస్తుంది, ఏం చేయాలి అర్థం కాలేదు. వెంటనే ఆమెకి ఒక తెలివి వచ్చిందండి, వెంటనే చనిపోయినట్టు కింద పడిపోయిందండి. అసలు ఊపిరి ఆడుకుని కింద పడిపోయింది. ఎలుగుబంటి రానే వచ్చింది, వాసన చూసింది, చెవు వాసన చూసింది, మూతి వాసన చూసింది, మొత్తం వాసన చూసింది, చచ్చిపోయిందని చెప్పి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయిన తర్వాత భర్త వచ్చి హడావుడికి వచ్చి అమ్మ లేలే అని చెప్పేసి అంటున్నాడు. బహుశా ఆయన వైపు చూసి నవ్వింది. వెంటనే వెళ్ళిపోతూ ఆయనకు సందేహం కలిగింది. బహుశా ఎలుగుబంటి వచ్చింది కదా, ఎలుగుబంటి వచ్చి నువ్వు పడిపోయావు కదా, ఎలుగుబంటి వచ్చి నీ చెవులో ఏందో చెప్పింది, ఏంటి చెప్పింది అని చెప్పేసి ఒక విషయం చెప్పింది అన్నారంట. కాదు చెప్పు, కాదులే ఒక విషయం చెప్పింది, నీకు చెప్పకూడదు అన్నాను. కాదు చెప్పు అన్నారంట. నీలాంటి భర్తను జీవితంలో ఎప్పుడు నమ్మకూడదని చెప్పిందంట. ఏం చెప్పిందండి? నీలాంటి భర్తను జీవితంలో ఎప్పుడు నమ్మకూడదు. నా యొక్క సంతోషములో, నా సుఖములో, అది మాత్రమే కాదు, నా ఆనందంలో నా ప్రక్కనే ఉన్నావు, కానీ నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రక్కన లేవు కదా, నీలాంటి భర్తను జీవితంలో ఎప్పుడు నమ్మకూడదని చెప్పిందంట. ప్రియమైన వాళ్ళరా, నీ ప్రక్కన ఉండే నీ భర్త కూడా బహుశా కొన్నిసార్లు నమ్మదగిన వాడు కాకపోవచ్చు అండి. నేటి కాలంలో మనం చూస్తున్నాం. రీసెంట్గా ఇందాక బ్లెస్సి కూడా గుర్తు చేసింది, ఒక అన్నదమ్ముడికి వచ్చి, ఈరోజు రాఖీ కదా, ఆ సందర్భం ఇక్కడ అనవసరం అయినా కూడా మాట్లాడుతున్నాను. బహుశా రాఖీ కదా, ఒక అన్నదమ్ముడికి బహుశా వచ్చి రాఖీ కట్టిందంట. రాఖీ కట్టేసేసి అన్న డబ్బులేనా, నాకు ఆ డబ్బులు ఏమో అన్నాడంట. వెంటనే చాక్లెట్లో మొత్తం ముందు పెట్టేసేసి ఆ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక కిడ్నీ అమ్ముకొని 10 లక్షలు 20 లక్షలు తీసుకొని మళ్ళీ ఇంటికాడ వచ్చి కూర్చోబెట్టిందంట. ఇది నేటి బంధాలలో ఉన్నటువంటి పరమార్థం. ప్రియమైన సోదరులు, మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మన ప్రక్కనే ఉండి మన ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉండేవాడు. నీ చింత యావత్తు నా మీద వేయమన్నటువంటి ప్రియ ప్రభువు దగ్గరికి రాత్రికాలం మనం చేరువచ్చాం. ఎలాంటి ఆలోచనతో నువ్వు చేస్తున్నావు? అయ్యా, నీకంటే నాకు సమీపంగా ఉండేవారు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభువా, నీవేనా ఆధారం అయ్యా, నీవేనా ఆధారం, దునియలో కృప చూపేటువంటి దేవాతి దేవుడి, నీకంటే నాకు క్షేమాధారం ఎవరు అని మనం ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే తల వంచండి. ఈ సమయంలో ప్రియ ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. సోదరులారా, ప్రేమైన సోదరి, అందరూ అలాగే తల వంచండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నీలాగా మాకు సమీపంగా ఉండే దేవుడు ఎవరు లేరు. ఇంతకాలం నా కుమారులే నాకు గొప్పవారు, వారు నా ప్రక్కనే ఉంటారు అనుకున్నాను. నా భర్త నాకు గొప్ప, నా ప్రక్కనే ఉంటారు. నా జేబు నిండా డబ్బు ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదని అనుకుంటున్నాను, కానీ అవేవి నన్ను కాపాడలేవయ్యా, అవేవి నా ప్రక్కన ఉండి నన్ను బలపరచలేవు ప్రభువా. అయ్యో, నా బాధలో, నా శ్రమలో, నా ఇబ్బందులో, నా కష్టములో, నా యొక్క భయంకరమైన స్థితిగతిలో నా ప్రక్కనే ఉండి నా వెన్నంటి ఉండి అయ్యో నన్ను ఆదరించే దేవుడివి, నీకంటే నాకు ఎవరున్నారయ్యా? అయ్యా నా కృప చూపు ప్రభువా, నన్ను దాటిపోవద్దు ప్రభువా. ఆనాడు ఆ భర్తమయ్య యొక్క స్వరములో ఉన్నటువంటి విశ్వాస సహితమైన ఆక్రందన
విన్నటువంటి గొప్ప దేవా, ఈ రాత్రి కాలం నా క్రందని వినవాని కొద్ది నిమిషాల సేపు మనం ప్రార్థన చేద్దాం. అందరిలాగా తల వంచండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. మీ నోరు విప్పి నీ ప్రక్కనే ఉన్న నీ ప్రభువుకు ప్రార్థన చేయి. ఎక్కడెక్కడో ఏదేదో ఊరి వెళ్ళి నేను అడగాలి, ఏదేదో ఊరి మీద సహాయం చేయించుకోవాలి అని ఆశిస్తున్న దేవుడు నీతోనే మాట, నీ ప్రక్కనే ఉంటాను, నన్ను అడుగుడి మీకే ఇవ్వబడి అని చెప్పిన దేవుడిని అడుగు. వెతకండి నీకు దొరుకుతానని చెప్పిన దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన దగ్గరకు వెతుకు. తట్టుడి మీకు తీయబడి అని చెప్పిన దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన తట్టు. అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నాకు సహాయం చేయి ప్రభా, అయ్యా నన్ను లేవనెత్తని చెప్పి అయ్యా అడుగు. తప్పకుండా నీ జీవితాన్ని దిద్దగలడు. ఈ రాత్రి నీకు స్పష్టంగా మాట్లాడినాడు. ప్రియమైన సోదరుడు, ఏ కష్టంతో బాధపడుతున్నావు, ఏ తుఫాను లాంటి సమస్య నిన్ను ఇబ్బంది పెడుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతోనే మాట్లాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, ఈ రాత్రికాలం నీతోనే మాట్లాడాడు. నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఆయన బలపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అడుగు, తప్పకుండా అడుగు. నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నీ శత్రువులే నిన్ను విన్నంటి, నిన్ను చీల్చివేయుటకు పొంచి ఉండగా, నిన్ను వీడక ఎడబాయక నీ నీడై నేను నిలిచి ఉంటిని.
నీ శత్రువులే నిన్ను వెన్నంటి నిన్ను చీల్చివేయుటకు పొంచి ఉండగా నిన్ను వీడక ఎడబాయక నీ నీడై నేను నిలిచి ఉంటిని. నేస్తమా నా నేస్తమా, నేస్తమా నా నేస్తమా, నా ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా. ఒంటరివి కావు, కంటతడి పెట్టకు, జంటగా నీ తోడై నేను ఉన్నాను. నీ ఒంటరి బ్రతుకులో నీ కంటి పాపగా నిలిచి ఉన్నాను. నేస్తమా నా నేస్తమా, నేస్తమా నా నేస్తమా, నా ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా. ఓనయ్యా, నేను ఒంటరినని, నేను ఒక్కరినే బాధపడుతున్నానని, నా కష్టాల్లో తోడుగా ఉండేవారు ఎవరూ లేరని అయ్యా నేను బాధపడుతున్నాను. నీకు నేను సమీపముగా ఉంటాను. నీకు ప్రార్థిస్తే తప్పకుండా మీరు నాకు సమీపంగా ఉంటారని చెప్పి నాతో మాట్లాడిన దేవా, నన్ను బలపరిచారయ్యా. అయ్యా నన్ను బలపరిచారు ప్రభు, నన్ను దృఢపరిచారు, నన్ను ప్రోత్సహించారు ప్రభు. అయ్యా ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె, ఒక అన్నదమ్మున వలె నా ప్రక్కనే నిలుచుండి మమ్మల్ని బలపరుస్తానని అయ్యా, నీకంటే మాకు క్షమాధారం ఎవరూ లేరని చెప్పి మమ్మల్ని రక్షించటానికి సమర్థ్యత కలిగే దేవుడు. నీకోసం నిలబడితే తప్పకుండా మా ప్రక్కనే ఉంటావని అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీకు వందనాలు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి ప్రక్కన నిలిచింది, వారి మాటలు ఆలకించండి నాయన. వారి గుండె ఆవేదన మీరు వినమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ ఈ స్థలమునందు చేయి ప్రతి ఒక్క ప్రార్థన మీద మీ కనుదృష్టి యేసయ్య నామములో నిలబమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆనాడు దావీదు భక్తిమై స్వరాన్ని విన్న దేవా, ఈ రాత్రి కాల వేళ ఈ యొక్క యెహోవానిసి ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు వినమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చెప్పుకోలేని ఆవేదన, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని దుఃఖం, చెప్పుకోలేని ఆక్రందన వారి జీవితాన్ని అయ్యో భయంకరమైన దుస్థితి తీసుకెళ్ళినప్పుడు చీకటి అంధకారము కమ్ముకున్నదేమో, వ్యాధి బాధలతో పీడించబడుతున్నారేమో, ఎవరికి చెప్పుకోలేక నా అన్నవారు లేక ఇబ్బంది పడుతున్నారేమో, అయ్యా నన్ను ఎవరు ఆదుకుంటారని చెప్పేసి ఆధారం లేక ఇబ్బంది పడుతున్నారేమో, ఈ రాత్రి కల వారు దర్శించండి అయ్యా. వారు దర్శించబడి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ఆక్రందన వినటానికి మీరు తప్ప మాకు ఎవరున్నారు ప్రభా? కొండల వైపు మా కన్నెలెత్తితే మాకు సహాయం రాదు. మేము రథాల బట్టి అస్సించడం లేదు, కానీ నిన్ను బట్టి మాత్రమే మేము ధైర్యం పొందుకుంటున్నాం అయ్యా. ఈ రాత్రి కాలంలో మా ప్రార్థన ఆలకించండి, ఈ రాత్రి కాలం మా యొక్క మొర ఆలకించండి, ఈ రాత్రి కాలం వేళ మా ఆక్రందన వినండి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ఆక్రందన ఈ రాత్రి కాలం మీరు విన్నారని వింటారని మేము నమ్ముతుండగా మీ అమూల్యమైన సహాయాన్ని ఈ బిడ్డలకు దయచేయమని మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఇచ్చాను. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకా గట్టిగా ఆమె చేద్దామా? ఆమేన్. మీరు తప్పకుండా నమ్మితే మీ పక్క వారితో ఒక్కరితో చెప్పండి, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఓకే, మంచిది. ఈ సమయంలో ఒక చిన్న పాట సోదరి టీ ఓకే.
టీ తీసుకున్నాం, తర్వాత మనము ప్రార్థనలో ముందు కొనసాగదాం. యాక్చువల్గా ఈరోజు టీ స్నాక్స్ మన ప్రియ సహోదరుడు కస్కుర్తి వెంకటేష్ ప్రభాకర్ అన్న వాళ్ళ రెండో కుమారుడు, ఆ బిడ్డ పూణేలో ఉన్నాడు ఉద్యోగం చేస్తూ. ఆ బిడ్డ రెండో తారీఖు అన్న ఈ నెల ఊరిస్తారని చెప్తే ఇంకా దాన్ని అనౌన్స్ చేయలేద్దామని అంటే వెంటనే నేను ఇస్తానన్నా అని చెప్పాడు. మా కోసం ప్రార్థన చేయండి, అంత మాత్రమే కాదు మా అన్న కోసం, మా అన్న సంతానం కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేవుడు ప్రేమించి నా తెలివిని బట్టే కాకుండా దేవుడు కృపను బట్టి మాత్రమే నేను చక్కని ఉద్యోగం పొందుకుని దూరంలో నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి ఆ బిడ్డ ఒక మంచి సాక్ష్యాన్ని నాతో పంచుకున్నాడు. ఆ బిడ్డ యాక్చువల్గా ఇంజనీరింగ్ కూడా పాలిటెక్నికల్ ఫెయిల్ అయిపోయాడు పాపం, డ్రాబ్యాక్ అయిపోయింది. సో బ్యాక్లాగ్ చాలా ఉన్నాయి. అయినా కూడా ఒక పట్టుదలతో ఆ బిడ్డ చదివాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు కంప్లీట్గా కోచింగ్ తీసుకొని చాలా కష్టపడ్డాడు. దేవుడు మహాకృపను బట్టి ఒక చక్కని ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పూణేలో ఆ బిడ్డ స్థిరపడ్డాడు. ఒక మంచి 5 అంకెల జీతం ఆ బిడ్డకు చక్కని దేవుడు బలపరిచాడు. కృతజ్ఞతగా ఆ బిడ్డ తన సాక్ష్యాన్ని మనతో పంచుకున్నాడు. కనుక ఆ బిడ్డ నిమిత్తం, ఆ కుటుంబంతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినము టీ స్నాక్స్ స్పాన్సర్ చేసినటువంటి తమ్ముడు వెంకటేష్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, బిడ్డ ఎంతో విశ్వాసంతో, ప్రేమతోటి, ఆప్యాయతోటి సంఘాన్ని ప్రేమించి ఒక చిన్న పరిచర్య చేశాడు. ఆ పరిచర్ను దీవించే నిరంతర ఫలాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఆ బిడ్డ హృదయవాంఛలు తెచ్చుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగుల బలపరచండి, ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే విధంగా ఆ బిడ్డకు అయ్యి మీ సహాయాన్ని అందించండి. తన అన్నగారి నిమిత్తం, వదిన గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అత్తరలో ఒక చక్కని సంతాన ప్రాప్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. తన అక్కను కూడా దీవించండి, తండ్రి గారిని కూడా దీవించి బలపరచమని, చక్కని ఆరోగ్యాన్ని దయచేయమని. ఆ బిడ్డ ఏ హృదయవాంఛతోటి ఈ చిన్న పరిచర్యను చేయటానికి ముందుకు కొనసాగాడు, ఆ బిడ్డను నిరంతరంగా వర్ధలింపజేసి తన హృదయవాంఛలు తెచ్చి నీకు మహిమకరంగా ఆ బిడ్డ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఏ చోట ఉన్నా కూడా కృపాక్షేమాలతో నింపి నీ సన్నిధి సహవాసం ఆ బిడ్డకు దయచేయమని, ఈ యొక్క వస్తువులను, ఈ యొక్క పదార్థాలను దీవెనకరంగా పవిత్రపరిచి మాకు మేలుకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్.